అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. రోడ్డు లేని పల్లెలు, ఉద్యోగాలు లేని పిల్లలు, కూటమి పాలన చక్కగా లేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. 20 లక్షల బంగారం దొరికిందట ఈ అన్నకు. మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు తిరిగి ఇచ్చినందుకు. ఆమెకు డాన్స్ నేర్పుతున్న మనవరాలు భలే ఉన్నదంటున్నారు జనాలు. వాయో హోటల్ పెడతానంటున్న రాజేషు. ఒక అపార్ట్మెంట్ తీసుకొని అర్రలు కిరాయికిద్దామని ప్లాన్ చేసిన. మా చంద్రబాబు సారు చంద్రుడు. మా కూటమి సర్కారు డెవలప్మెంట్ ను కుమ్మేస్తున్నది. రాష్ట్రంలో రోడ్డు మీద నూనె ఎత్తుకోవచ్చు, అందరూ ఏపీ వైపే చూస్తున్నారు అని ఒక్కో ఎమ్మెల్యే మస్తు డాంబికాలు కొడతారా? కానీ అదంతా ఉత్త తుస్సు బాంబైనట్టులా. అవును, అట్లా చెప్పేటోళ్ళందరికీ సైకిల్ పార్టీ ఎమ్మెల్యే కొలకపుడి కోరకాస్తోని కాల్సినంత పనిచేసిండులా. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు లేని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది అని కూటమి సర్కారు సక్కదనాన్ని బజాట్ల ఏకంగా వాట్సాప్ స్టేటస్ అయి పెట్టిండు పచ్చపార్టీ ఎమ్మెల్యే కొలికపూడి. 3 రోజులు 35 ఊర్లల్లా 480 కుటుంబాలను కలిసి ఆత్మీయ సమ్మేళనం పెడతానట. ఉరుకులాట ఉత్తసాట లెక్కనే ఉన్నదట తప్ప ఈ సమంతనన్న డెవలప్మెంట్ గా నవ్వలేదట. ఇక నిరుద్యోగులైతే మాకు ఉద్యోగాలు కావాలి మొర్రో అని మొత్తుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయట. అసలు వాస్తవం ఇట్లుంటే కూటమి లీడర్లేమో మేడి పండు చూడు మేలిమై ఉండును అని పిట్టకథలు చెప్తున్నారని అసలు వాస్తవాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టిండు కొలికపూడి సారు. ఈ స్టేటస్ చూసిన పచ్చపాటి తమ్ముళ్లకు ఏం చేయాలనో అర్థం కాకుండేసరికి 2 జేబుల చేతులు పెట్టుకొని అయోమయంలో పడ్డారట. మరి ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యేనే ఇట్లా ప్రభుత్వం గురించి చెప్తున్నాడంటే ఇంకా గ్రౌండ్ రియాలిటీ ఎట్లున్నదో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో నీతిగా, న్యాయంగా, ధర్మంగా బతికేటోళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారులా. అసొంటోళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఎవరిని ఎట్లా ముంచుదాం, ఎవరిని ఎట్లా దొక్కుదాం, ఎట్లా పైకి ఎదుగుదాం అన్నదే చూస్తున్నారు. అంతెందుకు రోడ్డు మీద 10 రూపాయలు కనబడితే చాలు చెప్పున జేబులు వేసుకొని పోతున్నారు. మళ్ళీ ఏం తెలియనట్టే యాక్టింగులు చేస్తున్నారు. ఎంతమందిని చూస్తలేం కదా. అయితే ఈ భూమి మీద న్యాయం, ధర్మం ఇంకా మిగిలే ఉందని నిరూపించి తాను ఎంత నిజాయితీ పరుడో ఈ లోకానికి చాటి చెప్పుకున్నాడు ఈ మున్సిపల్ వర్కర్ అన్న. తమిళనాడు రాష్ట్రంలో ఉంటాడు, పేరు దురై. అయితే పొద్దుగల డ్యూటీకి పోయి సఫాయి పనిచేస్తున్న అన్నకు ఈ బంగారం వెండి సంచి మూట గట్టి చెత్తల వాడేసి కనబడ్డదట. అయితే ఏదో అనుమానంగా ఉన్నది, ఇంత కొత్తగా ఉన్నది, ఎందుకు చెత్తల వాడేసిరని తీసి చూస్తే ఏమున్నది, ఇగో ఈ బంగారం అంతా కనబడ్డదట. ఇంకేమున్నది, ఒక్క సెకండ్ ఆగకుండా స్టేషన్లు అప్పచెప్తే మస్తు అంటే మస్తు తారీఫ్ చేసి సన్మానం చేసిండ్రు పోలీసులు. అగజుడుండ్రుల్లా మళ్ళా బంగారం దొరికేసరికి ఇంట్లోళ్ళు సంతోషంలో ఎట్లా ఏడుస్తున్నారో. ఊకో అక్క ఊకో, నీ బంగారం నీకు దొరికింది కదా, ఏడవకు. బిడ్డ పెండ్లికని సంచిలో దాచిపెట్టిందట ఈ అక్క. మరి ఎవరు చెత్తల పడేసిర్రో గింతగనం బంగారాన్ని గంత అల్కీజుగా ఆట్లెట్ల సంచిలో కట్టిర్రో తెలియదు కానీ అదృష్టం మంచిగుండి వీళ్ళ బంగారం వీళ్ళకు చేరింది. కానీ ఈ కుటుంబం చాలా లక్కీ కుటుంబం పోన్రి. 5 రూపాయల కాయిన్ పోతేనే ఆశలు వదులుకోవాల్సి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అసొంటిది 20 లక్షలకు చిల్లర బంగారాన్ని చెత్తలేసి మళ్ళా దక్కించుకుర్రంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. అన్నా నువ్వు సూపర్ అహే. లోకం మీద నీలాంటి వాళ్ళు ఉండబట్టే నీతి, న్యాయం, ధర్మం ఇంకా బతికే ఉన్నాయా. ఏ సంగతి వార్తని తెస్తున్నామని మన రాజేష్ కు ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది చాలా సేపటి నుంచి. ఏడున్నాడు కదా అసలు. హలో, అరే ఏమైందిరా, ఏదో ఒకటి ఫైనల్ చేయమని చెప్పు తొందరగా. అంతకైతే డబ్బులు మొత్తం ఒకటేసారి కడదాం. ఈ దెబ్బతోటి వారంలో లక్షలు సంపాదించాలి మనం. చెప్తానా, మరి ఆఫీస్ ఎట్లా? తొక్కలే, ఏదో ఒకటి చెప్పి మస్కా కొట్టి ఒక 10 రోజులు లీవ్ కావాలని చెప్తా వానికి. కానీ నువ్వు అయితే కానీరా తొందరగా. ఓర్ వారి, ఏం ఫోన్లు మాట్లాడుతున్నావు? ఒకటే ఎంత సేపటి నుంచి చేస్తున్నా ఒకటే బిజీ వస్తున్నది. ఏమొచ్చింది వాణి, చెప్పుడు మర్చిపోయిన వాణి. మా దగ్గర చుట్టపైన ఒకరు చనిపోయారు వాణి. అయ్యో, ఎవరు? మా నాయనమ్మల ఇయ్యపురాలకు ఏలిడిచిన చెల్ల బిడ్డ తమ్ముని కొడుకు భార్యకు నాయన. అంటే ఏమైతాడు ఆయన నీకు? ఏమైతాడంటే ఆయన చుట్టపొడి చచ్చిపోతాయి, ఏమైతాడని ఆలోచిస్తారా వారి. పోయి చూసి రావాలి. కానీ ఏ ఊరు వాళ్ళది?
ఇదొకటి ఉన్నదా ఇంకా అది అది పిల్లి నాకిన పాలెం. పిల్లి నాకిన పాడా? అంటే అక్కడ కుక్కలు లేవు, అందుకే పిల్లి నాకింది. నాకేదో తేడా కొడుతుంది రాజ్యం. ఆ రాజ్యములో నాయననే వాడి చచ్చిపోయింది. నిన్న కూడా మాట్లాడిండు పాపం. నీతోనా? కాదు, వాళ్ళ ఇంటోళ్ళతోటి. సావుకు వాళ్ళంటే వద్దని ఎట్లంటలే గాని మరి 10 రోజులంటే అంటే అంత అయిపోయాక లెక్కలు చూసుకోవాలి కదా వాణి. లెక్కలా? అంటే అదే దినాలకి ఎంత ఖర్చు వచ్చింది, ఎవరెవరు ఎంతెంత వాడట వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చూసుకోవాలి కదా. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? అన్న వారం రోజులు హోటల్ పెట్టుకున్న తందుకు అపార్ట్మెంట్లోకే అన్నారు. నువ్వుగా లీవ్ పెట్టిరా అన్నట్టు వాయ్య హోటల్ అని బోర్డు పెట్టానా అన్న? హోటలేంది? అయ్యవాని నీకొచ్చిందా ఫోను? రాజేష్కు చేయబోయి నీకు కొట్టినా సారీ. హోటల్ పెడుతున్నావా? నీకు వాతలు పెడతావు నీకు బిడ్డ. ఏవ్రా రాజేషు, హోటల్ రూమ్ కిరాయి ఎంత? ఎంత? రోజుకి 50,000 గంతే. ఆయన హోటల్ ఏంది? హోటల్ ఎక్కడిది వాణి? నాకంతా తెలుసు కానీ చెప్పు ముచ్చటేందో. హోటల్ పెట్ట లీవ్ తీసుకుంటా ఆ లెవెల్లో చచ్చిపోయినరని చెప్తావా? అయినా వారం రోజుల హోటల్ ఏంది? ఈ వారం 10 రోజులు హోటళ్ల దందా ఫుల్ నడవబోతున్నదట. వ్యాలంటైన్స్ డే సందర్భంగా పోయిన ఏడాది కంటే ఈ ఏడాది హోటల్ బుకింగ్స్ 175% పెరిగినాయట. రీసార్ట్స్ బుకింగ్స్ 110% పెరిగినాయట. ఎందుకట్లా? ఎందుకేమున్నది, ఈ నడమ సెలవులు వచ్చినాయంటే కథం ఏడుకోక దగ్గరికి పోయి ప్రశాంతంగా గడిపోద్దాం అనుకుంటున్నారు కదా చాలా మంది. అట్లా February 14th గదే ఈ వ్యాలంటైన్స్ డేకు వీకెండ్ అయ్యేసరికి చాలా మంది అట్లా బయటికి పోదామని ఏమైనా ప్లాన్లు చేస్తున్నట్టున్నారు. ఇంకో విషయం తెలుసా, బయటి దేశాలకు పోయే విమానాల టికెట్లు కూడా మస్తు బుక్ అయినాయట. అంతగానం ఖర్చు పెట్టి ప్లాన్లు చేస్తుర్రా జనాలు? ఓ అంటావు, జనాలు ట్రిప్పుల కోసం పెట్టే ఖర్చు మునుపటి కంటే 2033% పెరిగిందట. అంటే చూడిగా ఎట్లా ఖర్చు పెడుతున్నారు. అందుకే ఒక అపార్ట్మెంట్ తీసుకొని అర్రలు కిరాయికిద్దామని ప్లాన్ చేసిన. నీ తలకాయ, ఇక్కడ వాళ్ళంతా ఎటేటో పోతుర్రా నువ్వే చెప్పుకుంటా. నువ్వే అర్రలు కిరాయి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడోళ్ళు ఎక్కడికో పోతున్నారు అన్నప్పుడు ఎక్కడోళ్ళు ఇక్కడికి వస్తారన్నట్టే కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినావు అసలు నువ్వు? ఒక్క నిమిషం చెప్పురా. నా హోటల్ దందా గురించి ఓనర్కు తెలిసిందట. మీకేంది ఇచ్చేది, నేనే నడుపుకుంటా అని అంటున్నాడు. ఆ అపార్ట్మెంట్ అయినా హోటల్ నడుపుకుంటాడట. అయినా అవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కావు కానీ నడివిగా చక్కగా నువ్వు వార్త రేపోయేదన్నా. మస్తు సంపాదించచ్చు అనుకున్నావా అని అర్జెంటుగా పోయి ఇంకెక్కడన్నా అపార్ట్మెంట్ ఎత్తుకాలి. ఉంటా మరి. కానీ ఏంది ఇది, ఒకప్పుడు ఏదైనా సెలబ్రేషన్ ఉంటే ఇంటిల్లి పాది ఒక్క కాడ చేరేది. ఇప్పుడు అడ్డగోలు దినాలకు కూడా గీసోంటి ట్రిప్పులు వేస్తున్నారు జనాలంటే ఏందో ఏమో పోన్రి. కొంతమంది నెరీ కంజూస్గాళ్ళు ఉంటారు. పైసలు పోతే పానం పోయినట్టు ఫీల్ అవుతారు. పని చేయించుకున్నాక కూలీలకు పైసలు ఇచ్చేటందుకు పానం దరియది. ఆ మొత్తాన్ని పైసలు ఇచ్చేటప్పుడు కూడా అది మంచిగా చేయలే, ఇది మంచిగా చేయలే అని గులుక్కుంటిస్తారు. ఇక కొందరు బట్టేవాజుగాళ్ళైతే మొత్తానికి ఎగ పెడతారు. తనను కూడా గట్లనే మోసం చేస్తే ఒక కాంట్రాక్టర్ ఏం చేసిండో చూడుండ్రి. అయ్యో 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 సుత్త అందుకొని పట్ట వాళ్ళకు కొడుతున్నాడు. ఇల్లు ఆఫీసో తెలుస్తలేదు కానీ బందోబస్తుగానే ఉన్నది బిల్డింగు. కొత్తగా కట్టినరేమో శంకాయిస్తున్నది. అసలు బిల్డింగ్లకు పోయి ఆయన ఎవరో గూల కొడుతున్నాడు. అసలు ఏమైంది అంటే ఈయన కాంట్రాక్టర్ అట, ఈ బిల్డింగ్ ఆయనే కట్టించిందట. అయితే పనంతా చేయించుకున్నాక పైసలు ఇవ్వమంటే రేపు మా పని తిప్పిస్తున్నాడట ఇంటి ఓనరు. అరే నేను వర్కర్లకు ఇయ్యాలి, ఇట్లా సతాయిస్తావేందయా షేటు అని గట్టిగా అడిగితే నా దగ్గర లేవు, నేను ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అడ్డం తిరిగిందట. ఇక ఆయన తా మాటినంగానే కాంట్రాక్టర్కు కోపం వచ్చి ఒక సుత్త పట్టుకొచ్చి ఈ పని చేస్తున్నాడు. పనంతా అయిపోయినాక పైసలు ఇవ్వకుండా సతాయించుడు ఎందుల్లా గట్లనే ఉంటారు కొంతమంది. అసొంటి వాళ్ళకి ఇట్లా చేస్తేనే బుద్ధి వస్తుంది మరి అని అనబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకున్నా, బండి కాయిదాలు చక్కగా లేకున్నా, రాంగ్ రూట్లో పోయినా, సిగ్నల్ జంప్ అయినా, ఏ మాత్రం ఇంత సందు దొరికినా పోలీసులు దొరకబడతారు. బరాబర్గా ఫైన్ వేస్తారు. ఏమ్రా బాబు రూల్స్ పాటించాలని తెలియదారా అని గద్మ ఇస్తారు. మస్తు అంటే మస్తు సీరియస్నెస్ చూపెడతారు కదా పోలీసులు. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే
పోలీస్ అంటే ట్రాఫిక్ ను క్లియర్ చేయడం, శాంతి భద్రతలను రక్షించడమే కాదు, చిన్నాశితక పనిచేసుకొని బతికేటోళ్లకు అండగుంటాం, ఆసరా అయితమని నిరూపించి ఏకంగా రూపిడి చేసు పెట్టిండిగో ఇక్కడ సుడుండ్రి. నీళ్ల బాటిల్ అమ్మే అన్న సడన్ గా రోడ్డు మీద చెల్లా చెదురుగా పడేసుంటే ఎట్లా ఏరి మళ్ళా అట్టబెట్టల పెట్టిండో, తానే వాళ్లకు వీళ్లకు రోడ్డు మీద అమ్మి ఎట్లా పైసలు చేతిలో పెట్టిండో, మీదికెళ్ళి తన వంతుగా ఇంకెట్లా సాయం చేసిండో. సూపర్ సూపర్ సూపర్లే పోలీస్ అన్న. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ముచ్చట. బాటిల్ అమ్మే అన్న చుట్టుపక్కలనే కొలువు చేస్తున్న పోలీసు దినామి అన్న కష్టాన్ని చూస్తుండట. అయితే ఒక్కసారే బాటిల్ అన్ని కింద పడి ఆగమాగంగా పడేసరికి ఇక ఎవరుకుంటారు, పాపం అంతా లాస్ లో పడతాడని మంచి మనసు చేసుకొని ఈ పని చేసిండట. కానీ చూడుండ్రి ఎంత మంచి మనసు పోలీస్ అన్నది. మామూలుగా గీసొంటివి జరిగితే రోడ్డు మీద ఎందుకు అమ్ముతున్నావురా బై చెల్ నడు బయటకి అని కొందరు పోలీసులు అంటారు. కానీ అన్న అసలు పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేసి అందరి చేత సప్పట్లు కొట్టించుకుంటున్నాడు. షెబ్బాషే పోలీస్ అన్న. వేల కోట్ల ఆస్తి కూడా పెట్టిన సేట్ అయినా, చెండ శాసనుడు అసొంటి ఆఫీసర్ అయినా, గడియ రికాం లేకుండా రాజకీయాలు చేసే లీడర్ అయినా తన మనవాళ్ళని చూడంగానే చిన్న పిల్లగాని లెక్క మారిపోతాడు. తాతలు బామ్మలు వాళ్ళ వయస్సు అనుభవం పక్కకు పెట్టి చిట్టి పొట్టి మన వల్ల ముద్దు ముద్దు మాటలు వినుకుంటా ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. జీవితంలో ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేముంటుంది చెప్పుండ్రి. అక్కడ ఒక మనవరాలు తన బామ్మకు ఎట్లా డాన్స్ కోచింగ్ ఇస్తుందో చూస్తే మనకు సుత మస్తు సంతోషం అనిపిస్తుంది. ఓయమ్మనే చూస్తుర్రా అనొల్లా, బామ్మకు డాన్సింగ్ నేర్పిస్తున్నది మనవరాలు. ఏహే అట్లా కాదు, ఇగో 2 చేతులు గిట్ల పెట్టి ఏళ్ళు గిట్ల మడిసి ఇట్లా తిప్పాలే అని చెప్తుంటే ఆ బామ్మ సుత మనవరాలు చెప్పినట్టు చేసుకుంటా గిట్లనేనా అని అడుగుతున్నది. ఆ మనవరాలేమో ఓపిగ్గా అట్లా కాదు ఇట్లా అని తాను చేసి చూపిస్తున్నది. బల్లె జరిగే విషయాలన్నీ ఇంటికొచ్చినాక తల్లికి చెప్తుంటారు పిల్లలు. మరి ఈ బుజ్జి బల్లెనే నేర్చుకున్నదో లేకపోతే టీవీలో చూసి నేర్చుకుందో తెలియదు గాని తన బామ్మకు కోచింగ్ ఇస్తున్నది. ఆమె సుత తన మనవరాలు చెప్పినట్టు చేస్తున్నది. ఆ పెద్దవ్వకు మనవరాలే గురువు అన్నట్టు. ఈ బామ్మ మనవరాలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ అవుతున్నది. రైల్వే వ్యవస్థల టికెట్ల దగ్గర నుంచి రైలు నడుపుడు వరకు ఇంకో దిక్కు పట్టాలేసే విషయంలో కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు టెక్నాలజీని వాడుతూనే ఉంటుంది, చర్యలు తీసుకుంటూనే ఉంటారు. అయినా కొన్నిసార్లు లేనిపోని ప్రమాదాలు అవుతాయి, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వస్తూనే ఉంటది కదా. అయితే ఇక్కడ ఏం ప్లాన్ వేసిరో చూడుండ్రి. పోలా అదిరిపోలా, ఐడియా అదిరిపోలా, పట్టాల మీద రాళ్ళన్నీ పక్కకు పడిపోలా. సూపర్ ఉన్నదిలే రైల్వే సేఫ్టీ మెకానిజము. పట్టాల మీద ఉన్న రాళ్ళు చెత్త ఇంకేదన్నా వచ్చిరాని వస్తువులకి ఇట్లా పడితే ఇట్లా సాపుగా చేసేదందుకని ఇంజన్ ముందు భాగంలో స్పెషల్ మెటల్ ప్లేట్ ను పెడుతున్నారట. రైలు పోయేటప్పుడు ఇది అంతా క్లీన్ చేసి ప్రమాదాలు జరగకుండా చూస్తుందట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. కానీ జర జల్దిగా అన్ని రైళ్లకు ఇట్లాంటిది పెట్టండి సార్లు. మీరు ఎంత జల్దిగా ఇట్లాంటి ఉపాయం చేస్తారో అంత మంచిగా ఉంటుంది, ప్రయాణికుల భద్రతకు అంత భరోసా ఉంటుంది. కానీ భలే గమ్మత్తుకున్నది పోండి, రైలు పోతుంటేనే రాళ్లను చెత్తను ఉడిచిపడేసుడు కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.